ఇక 2 గంటలకు పైగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ విధి విధానాలపై కూడా చర్చిస్తున్నారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఇక వైకుంఠాపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల గెజిట్కు సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ సాయిరామ్. ఏపీ కేబినెట్ సుమారుగా 2 గంటల పాటు అయితే కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్లో 25 అంశాలకు పైగా సమావేశంలో అయితే చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి 2014-19 ఏదైతే అప్పటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఏదైతే ల్యాండ్ పూలింగ్ అప్పటి దగ్గరగా చూసుకున్నట్లయితే 65 రోజుల్లో 34,000 ఎకరాలను ఒకేసారి ల్యాండ్ పూలింగ్ పెద్ద ఎత్తున అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడే లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టింది. దీనికి సంబంధించి చేపట్టిన ఏదైతే ఉందో దానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ల్యాండ్ తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 98% రైతులకైతే హ్యాండ్ ఓవర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే టీడీపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం రాజధానికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవడం, అదేవిధంగా రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి పునర్నిర్మాణం, అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో వీటన్నిటిపైన ఇచ్చేందుకైతే కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతులతో ఇప్పటికే చర్చలు జరిపింది. అదేవిధంగా మరి రాజధానిని మరింత అభివృద్ధి చేసే దిశలో రెండో భాగం ఏదైతే ఉందో ఫేజ్ 2 కూడా ల్యాండ్ ఎక్వేషన్ అయితే చేయబోతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 7 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ చేయాలని చెప్పని కూడా క్యాబినెట్లో అయితే ఈరోజు ఆమోదం తెలిపింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, అదేవిధంగా హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 గ్రామాల్లో సంబంధించిన రైతులతో ఇప్పటికే గ్రామ సభలు, అదేవిధంగా రచబండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వహించారు అధికారులు. అయితే గ్రామాల్లో ఉన్న రైతులు కూడా అంగీకారం తెలపడం వీటన్నిటికి సంబంధించి కూడా మరోసారి ల్యాండ్ పూలింగ్ అయితే చేపట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 16,555 ఎకరాలను అయితే ల్యాండ్ పూలింగ్లో మరో విడత చేపట్టబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా సాఫ్ట్ టెక్నాలజీకి సంబంధించిన అభివృద్ధి మరింతగా అభివృద్ధి చెందబోతుంది రాజధానిలో. దీనికి సంబంధించి కూడా ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ల్యాండ్ పూలింగ్తో పాటు ఏదైతే వ్యవసాయం అగ్రికల్చర్ ఉందో అగ్రికల్చర్కి సంబంధించి కూడా రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 500 కోట్ల రూపాయలను కూడా రుణాన్ని అయితే తీసుకునేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంట్లో వాటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాజధానితో పాటు పోలవరం ఏదైతే రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేసేందుకు ఎక్స్టెన్షన్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి చేసేందుకు కూడా నిధులను అయితే కేటాయించింది. కేటాయించిన నిధులను కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఈ పట్టణాభివృద్ధి శాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను కూడా ఆమోదం తెలిపేందుకైతే కేబినెట్ తెలిపింది. దీంట్లో ప్రధానంగా ఇంధన శాఖ నాబార్డు నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం కూడా అనుమతి కల్పించేందుకు గ్యారంటీ కల్పించే ప్రతిపాదనకు సంబంధించింది కూడా ఆమోదాన్ని అయితే తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంతోపాటు పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చేలాగా వాటికి మంజూరు చేయాల్సిన అనుమతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటితో పాటు ప్రధానంగా ఏదైతే విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే నిర్వహించారో దీంట్లో దగ్గరగా 17,065 MOUలు అయితే కుదిరాయి. దీనికి సంబంధించిన అనుమతులు వీటన్నిటికీ సింగిల్ విండో విధానం ద్వారా ఏవైతే అనుమతులు పెండింగ్ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఏపీ కేబినెట్లో అయితే చర్చించారు. వీటన్నిటికీ అనుమతులు ఇచ్చేందుకు భూస్థలాలు, అదేవిధంగా భూములు కేటాయించే దిశగా అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటన్నిటికీ సంబంధించిన అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెంట్రల్లో, అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సిన అనుమతులకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం. రేపు ఢిల్లీ మంత్రి నారా లోకేష్ అయితే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వీటికి సంబంధించిన అనుమతులు విషయాన్ని కూడా ఢిల్లీ కేంద్రం అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకునేందుకైతే వెళ్ళబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే ఉందో దానికి సవరణ ఆమోద బిల్లులకు కూడా
ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా 26 అంశాలపైన అయితే ఏపీ క్యాబినెట్ సమావేశమైంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పెద్ద ఎత్తున వీటన్నిటికీ కూడా అనుమతులు అయితే క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రధానంగా రాజధాని ఇష్యూకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరితగతిన క్లియర్ చేసి మిగతా కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన చేపట్టాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు